62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు యాక్చువల్గా పెద్దవాళ్ళు కార్డియాక్ ఇష్యూస్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, మిగతా ఏదైనా జరిగినప్పుడు యాక్చువల్గా నాకు ఐసీయూ అవసరం ఉందని చెప్పేసి వారికి తెలుస్తుంది. డాక్టర్కి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం ద్వారా సకాలంలో వాళ్ళు ఐసీయూకి చేరుకుంటారు. బట్ పిల్లల విషయంలో వాళ్ళకి ఏం జరుగుతుందో పిల్లలకు తెలియదు, తెలిసినా వారు చెప్పలేని పరిస్థితి. సో దాన్ని తల్లిదండ్రులు కానీ డాక్టర్లు కానీ సకాలంలో గుర్తించి వారిని పిఐసీయూకి చేర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. సో దీనిపై అవగాహన ఏ రకంగా ఉంది? సో దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? అంటే ఇప్పుడు 2 రకాల ఐసీయూలు ఉంటాయండి పిల్లల్లో. సో ఒకటేమో న్యూ బోర్న్ ఐసీయూ ఉంటారు, న్యూనిటల్ ఐసీయూ, ఎన్ఐసీయూ. సో పిల్లలు పుట్టిన దగ్గర 1 month ఆఫ్ ఏజ్ వరకు ఏ మెడికల్ రీజన్ వల్ల, అది ప్రీటర్మ్, లో బర్త్ వెయిట్, ఏ మెడికల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఎన్ఐసీయూలో ఉంటారు. సిమిలర్లీ 1 month ఆఫ్ ఏజ్ తర్వాత 18 years వరకు ఏ రీజన్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్, మెడికల్ డిసీజెస్ వస్తున్నాయి, వాళ్ళకి ఐసీయూ అవసరం పడితే పిఐసీయూకి వస్తారు. సో వార్డ్లో ఎప్పుడు పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు, ఐసీయూలో ఎప్పుడు పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు. సో వార్డ్లో అనేది మనకి ఎవరికైనా రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం పడుతుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది, more than 2 to 4 liters ఆక్సిజన్ అవసరం పడుతుంది, ఆయాసం ఉంది, బేబీ డల్గా ఉంది, యాక్టివ్గా లేదు, లేకపోతే ఫిట్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం వార్డులో అసలు మేనేజ్ చేయలేము. దే నీడ్ ఐసీయూకి వార్డుకి డిఫరెన్స్ ఏంటి? ఐసీయూలో కంటిన్యూస్గా మ్యాన్ పవర్ ఉంటుంది, కంటిన్యూస్గా బెడ్ సైడ్ బేబీ పక్కన నర్స్ ఉంటుంది, కంటిన్యూస్గా డాక్టర్స్ టీమ్ ఉంటుంది. అదే వార్డులో కంటిన్యూస్గా బేబీ పక్కన ఉండేది పేరెంట్స్. సో వార్డులో జనరల్గా పిల్లల్ని ఎప్పుడు పెడతాం? వాళ్ళకి ఫ్లూయిడ్స్ అవసరం పడుతున్నాయి, యాంటీబయాటిక్స్ అవసరం పడుతున్నాయి, అండ్ 1 in 3-4 hours మానిటరింగ్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఏంటి జబ్బు అని ఫైండ్ అవుట్ చేసుకుంటానికి వార్డులో పెడతాం. బట్ వాళ్ళకి లైఫ్ రెడ్ ఫ్లాగ్, ఈ లైఫ్ రిస్క్ సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నప్పుడు, ఆక్సిజన్ అవసరం పడుతున్నప్పుడు, లేకపోతే బేబీ బ్లడ్ ప్రెషర్స్ మెయింటైన్ అవ్వబోతున్నప్పుడు, బేబీ షుగర్స్ మెయింటైన్ అవ్వబోతున్నప్పుడు, ఫిట్స్ వస్తున్నప్పుడు, లేకపోతే కాంప్లెక్స్ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా సర్జరీ చేసి సర్జరీ తర్వాత మానిటరింగ్ కూడా ఐసీయూలో అవసరం పడుతుంది. సర్జరీ తర్వాత అనస్థీషియా ఇచ్చి ఆ బేబీకి మానిటరింగ్ అవసరం పడుతున్నప్పుడు, ట్రామా, హెడ్ ఇంజరీస్ చాలా చూస్తాము, వాళ్ళకి మానిటరింగ్ అవసరం పడుతుంది. ఆ కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఆఫ్ ద చైల్డ్, కంటిన్యూస్ అడ్వాన్స్ మానిటరింగ్ అవసరం పడినప్పుడు ఇలాంటి అన్ని సర్వీసెస్కి మనకి ఐసీయూ అవసరం పడుతుంది. రెయిన్బోలో ఉన్న లెవెల్ 4 అంటున్నాం కదా పిఐసీ అని. సో అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్మో లాంటివి కూడా చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ విషయానికి వస్తే, సో అంటే ప్రపంచ స్థాయితో పోలిస్తే వేర్ వి స్టూడ్ అండ్ ఇక్కడికి రావడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి? నేను రెయిన్బో బంజారా హిల్స్ పిఐసీయూలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఐసీయూలో ఆల్ సార్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఆల్ సార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సపోర్ట్ అంటే ఆక్సిజన్ కన్నా ఎక్కువ హై ఆక్సిజన్, వెంటిలేటర్, ఫాస్ట్ వెంటిలేటర్, న్యూమోనియాస్ వెంటిలేటర్ మీద బెటర్ అవ్వకపోతే కూడా అలాంటి పిల్లల్ని హార్ట్ లంగ్ మెషిన్ ఎక్మో మీద పెడతాం. గత 7 సంవత్సరాల నుంచి ఎక్మో చేస్తున్నాము. అండ్ ఆర్ సెంటర్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పిల్లలు న్యూమోనియా వల్ల ఎక్మో మీద పెట్టి, అండ్ ఆర్ సర్వైవల్ రేట్స్ కూడా ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 65 to 70%. సో మనకి వరల్డ్ వైడ్ ఒక ఎక్మో ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎల్సో అని. దాంట్లో ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ ఎంత సర్వైవల్ రేట్ ఉంటుంది న్యూమోనియా మీద ఎక్మో మీద పెట్టిన వాళ్ళు, పిల్లలు, అడల్ట్స్, అలానే కార్డియాక్ జబ్బులకి వల్ల ఎక్మో మీద పెట్టే వాళ్ళకి ఎంత సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. సో ఇన్ కంపారిజన్ టు వరల్డ్ వైడ్ ఎక్మో సర్వైవల్ రేట్, ఆర్ యూనిట్ సర్వైవల్ రేట్ ఇస్ ఆల్సో ద సేమ్. సిమిలర్లీ చాలా మంది పిల్లలు సివియర్ ఇన్ఫెక్షన్, సెప్సిస్ అంటాం, ఎప్పుడు మనకి బ్యాక్టీరియా బ్లడ్లో ఉండి లేకపోతే వైరస్ బ్లడ్లో ఉండి మన ఆర్గన్స్ని ఫెయిల్ చేస్తుందో ఆ సెప్సిస్ అంటాం, ఆ మెడికల్ కండిషన్. మలేరియా, సమ్టైమ్స్ మలేరియా కూడా సీరియస్ సెప్సిస్ కాజ్ చేయొచ్చు. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సీరియస్ సెప్సిస్లోకి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు. లైక్ మనకి బ్లడ్ ప్రెషర్స్ మెయింటైన్ అవ్వవు, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, యూరిన్ సరిగ్గా రాదు, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్కి వెళ్తారు. సో అలాంటి పిల్లల్ని కూడా మా ఐసీయూలో అన్ని విధంగా సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి, బ్లడ్ డయాలసిస్, కంటిన్యూస్ డయాలసిస్, సిఆర్ఆర్టీ అంటాం, ఆ రకమైన డయాలసిస్, ఇంకొక టైప్ ఆఫ్ బ్లడ్ డయాలసిస్, బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటాం, ప్లాస్మా ఫెరిసిస్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిల్డ్రన్కి ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఈ సిక్నెస్ నుంచి బయటపడి సర్వైవ్ అవుతానికి. సో ఆ సర్వీస్ కూడా మా ఐసీయూలో ప్రొవైడ్ చేస్తాం. మా ఐసీయూ సర్వీసెస్ మా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతాయి క్రానిక్ కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్కి. అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి పిల్లలు మా ట్రాన్స్ప్లాంట్ ఐసీయూకి వస్తారు. వాళ్ళకి కేర్ అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర మేజర్ బర్న్ సెంటర్, చాలా మంది పిల్లలు బర్న్స్ వల్ల వస్తారు, 20% to 60%. అలాంటి పిల్లలకు కూడా స్పెషలైజ్డ్ నర్సింగ్ కేర్, స్పెషలైజ్డ్ ఐసోలేషన్ రూమ్స్ మీద
అలాంటి పిల్లలకి కూడా సపోర్ట్ చేస్తాము. చాలా న్యూరోసర్జికల్ ప్రొసీజర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, కొంతమందికి ఎపిలెప్సీ ఫిట్స్ వల్ల కూడా సర్జరీ చేస్తారు. తర్వాత కంజనిటల్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్లో, ఆ న్యూరో సర్జరీ అయిన తర్వాత కూడా ఎనీ ప్రొలాంగ్ సర్జరీస్ ఆన్ ద బ్రెయిన్, ప్రొలాంగ్ అనెస్థీషియా అవసరం పడుతుంది. సో అలాంటి పిల్లలు కూడా మా ఐసీయూకి వస్తారు. ప్లస్ మా దగ్గర మేజర్ న్యూరో ఐసీయూ కూడా ఉంది, వేర్ మెదడు వాపు లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్లో ప్రాబ్లం వస్తాం, లేకపోతే కంటిన్యూస్ ఫిట్స్ ప్రాబ్లంతో కొంతమంది జబ్బులతో చూస్తాం. ఇలాంటి వాళ్ళకి కూడా కంటిన్యూస్ న్యూరో మానిటరింగ్ చేసి వాళ్ళ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి అదే సేమ్ టైం వెంటిలేషన్ ప్రొవైడ్ చేసి అలాంటి పిల్లలకి కూడా ఐసీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము.